నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేదదోషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం రథసప్తమి గురించి కొన్ని చాలా విశేషాలు మాట్లాడుకుందాం. దాంతోపాటు ఆ రోజు రథసప్తమి స్నానం ఎలా చేయాలి, 7 జన్మల దోషాలు పోగొట్టుకోవడానికి స్నానం ఏ విధంగా చేయాలి, దాంతోపాటు ఏం దానం చేయాలి, అదేవిధంగా ఎటువంటి స్తోత్రాలు పారాయణ చేయాలి, ఇట్లా ఎన్నో విశేషాంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను తెలియజేస్తాను. చక్కగా వీడియో అనేది చివరి వరకు చూడండి. ఛానల్ మొట్టమొదటిసారిగా విజిట్ చేస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మనకి ఇక్కడ మాఘమాసంలో 7వ రోజు సప్తమి రోజున ఆ యొక్క సూర్య భగవానుని యొక్క జన్మదినం అవటం జరిగింది. దానినే మనం రథ సప్తమి అని చెప్పి అంటూ ఉంటాము. సప్తాశ్వ రూఢం అని చెప్పి అంటూ ఉంటారు. సో అంటే ఏంటంటే 7 గుర్రాలతో ఆయన యొక్క రథం మీద ఆయన అధిష్ఠించి ఆ రోజున ఉత్తరం వైపుకి దశ మార్చుకుంటారు. కాబట్టి రథసప్తమి తర్వాత నుంచి మనకి ఎండలు అవి కూడా బాగా పెరగటం అది జరుగుతూ ఉంటుంది. ఆ రోజున మీరు ఉదయమే అంటే ఏంటంటే సూర్యోదయానికి ముందే మీరు స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ యొక్క స్నానం అనేటటువంటిది మీకు దగ్గరలో సముద్రం కానీ, నది కానీ, సరస్సు కానీ ఉంటే చేయండి. ఒకవేళ అవకాశం లేనటువంటి వాళ్ళు ఇంటిలో ఈ విధంగా స్నానం చేయండి. ఏం చేయాలంటే ఆ రోజు చక్కగా జిల్లేడాకు తెచ్చుకోండి. జిల్లేడాకు కొన్ని రేగిపళ్ళు తెచ్చుకొని మొట్టమొదట శిరస్సు మీద ఒక జిల్లేడాకుని దాంతోపాటు రేగిపండు పెట్టుకొని సముద్రంలో స్నానం చేసేటప్పుడు ఒక మునక వేయండి. లేదా ఇంట్లో చేసేటప్పుడు మగ్గుతో నీళ్లు పోసుకోండి. నెక్స్ట్ భుజం మీద కూడా జిల్లేడాకు పెట్టుకోండి. దాంతోపాటు ఒక రేగిపండు పెట్టుకొని స్నానం చేయండి. లాస్ట్ టైం ఇంకొక మూడోసారి మీరు ఏం చేస్తారంటే మళ్ళీ తల మీద జిల్లేడాకు అదేవిధంగా రేగిపండు పెట్టుకొని స్నానం చేయండి. సో ఇవేంటంటే కాస్మిక్ ఎనర్జీస్ అనేటటువంటివి ఉండటం వల్ల మీలో ఏదైనా కూడా నెగిటివ్ ఎనర్జీస్ని వీటిని కూడా తీసేయడానికి చాలా బాగా పనిచేస్తాయి. రేగిపండు కూడా చాలా విశేషమైనటువంటిది. సో ఆ యొక్క శక్తి, సూర్యుని యొక్క శక్తి కూడా వాటిల్లో ఉంటుంది. కాబట్టి మాఘమాసంలో ఆయన చాలా శక్తి సంపన్నుడుగా ఉంటాడు. కాబట్టి ఆదివారాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి. సో మాఘమాసంలో ఆదివార వ్రతం అని కూడా చేసుకుంటూ ఉంటారు. సో ఇవి చేసుకోండి, చాలా మంచి కలగడానికి అవకాశం అది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రథసప్తమి రోజు కానీ లేకపోతే ఈ మాఘమాసంలో కానీ దర్శించవలసిన క్షేత్రాలు సూర్యక్షేత్రాలు ఉన్నాయి మనకి. అరసవెల్లి మీకు శ్రీకాకుళం దగ్గర ఉంటుంది. అరసవెల్లి దర్శనం చేసుకోండి వీలున్నటువంటి వాళ్ళు. లేకపోతే కోణార్క్, ఒరిస్సాలో కోణార్క్ ఉంది. అదేవిధంగా కుంభకోణం దగ్గర సూర్యనాయర్ కోయల్ అంటే నవగ్రహ టెంపుల్స్ ఉన్నాయి. అందులో సన్ టెంపుల్ అనేటటువంటిది ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అక్కడ దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా మంచి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రదాత. అదేవిధంగా 7 జన్మాలలో చేసినటువంటి పాపాలని పోగొట్టేటటువంటి శక్తి ఆ రోజున ఉంది. అంటే ఏదైనా కూడా మనం కొంచెం బిలీవ్ చేసి ఖచ్చితంగా బిలీఫ్తో మీరు కనుక చేసినట్లయితే అది ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవ్వటం అనేటటువంటిది జరుగుతుంది. సంకల్ప బలం కూడా, సంకల్పాలు కూడా నెరవేరుస్తాడు ఆయన. అదితి అదేవిధంగా కశ్యప ప్రజాపతికి పుట్టడం వల్ల ఆయన్ని ఆదిత్యుడు అంటారు, కశ్యపుడు అని కూడా పేర్లతో కూడా ఆయన్ని పిలవటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా 12 నామాలు కూడా ఉన్నాయి ఆయనకి. నెక్స్ట్ మనం ఈ యొక్క యోగాలో కూడా చాలా ప్రసిద్ధి వసించినటువంటి సూర్య నమస్కారాలు ఉన్నాయి. అవి కూడా రోజు 12 చేయటం చాలా మంచిది. అలా చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఆ రోజు చాలా మంచిది కాబట్టి ఆ రోజు చేస్తే కూడా చాలా మంచిది. పొంగల్ కానీ పాయసం కానీ చేయండి. ఆ రోజు ఆ యొక్క స్వామివారికి నివేదన చేయండి. చక్కగా సూర్యుడికి పళ్ళు ఉండవు కాబట్టి ఏదైనా కూడా చక్కగా మెత్తగా, చాలా మెత్తగా ఉడికించి ఒక ఇత్తడి పాత్రలో పెట్టి తులసి కోట దగ్గర సూర్యుని బింబం కూడా పెట్టి జిల్లేడాకుల్లో అది పెట్టి ఆ యొక్క నివేదన చేసినట్లయితే సూర్యుని యొక్క పరిపూర్ణ కటాక్షం అనేటటువంటిది మీకు, మీ ఫ్యామిలీకి అందరికీ కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. విశ్వామిత్రుడు ఇచ్చినటువంటి సూర్య గాయత్రి మంత్రం జపం చేసుకోవడం కూడా చాలా చాలా మంచిది. ఆ విశ్వామిత్రుడు సూర్యునికి ఆ యొక్క గాయత్రి మంత్రంతో కూడిన ఆదిత్యుడి యొక్క ఆదిత్య గాయత్రి అనేటటువంటిది ఆయనకి ఇవ్వటం జరిగింది. సో అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా చేసుకున్నట్లయితే ఆ రోజున మీకు, మీ కుటుంబానికి, లేకపోతే డాక్టర్స్కి కూడా తెలియనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఈ యొక్క పరిహారాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. దీన్ని అందరూ కూడా సద్వినియోగపరుచుకొని ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తలతూగాలని చెప్పి ఆ సూర్య భగవాన్ని ప్రార్థిస్తూ శుభం.